నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ రోజే కదా అమ్మాయి పెళ్లి? అవునమ్మా, 10:15కే ముహూర్తం. 10:15కేనా? ఎక్కువ టైం లేదే. వేరే పనులు కూడా ఏమీ లేవమ్మా. మీ ఆశీర్వాదం తీసుకొని సరాసరి మండపానికే వెళ్తాం. నమస్కారం స్నేహమ్మ. నమస్కారం. నమస్కారం నాయుడు బావా. ఏ రంగయ్య బాగున్నావా? బాగున్నాను. నమస్తే. అమ్మాయి పెళ్ళంట కదా? స్నేహ, దేవుడి గదిలో తాంబూలం తాళి ఉన్నాయి, వెళ్ళి తీసుకురామా. కట్న కడుకులన్నీ బాగానే ఎత్తున్నావా? వెనక ముందు అడకో, ఏమన్నా కావాలని నేను చదువుతాను. అలాగే నాయుడు ఏం బావ. కంగారు పడకో, పిల్ల పెళ్లి మాత్రం బాగా చేయి. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. పసుపు కుంకాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్తిల్లమ్మా. స్నేహం ఒక్క నిమిషం. ఇదిగో రంగయ్య, అందా ఖర్చులు గుంచు. నాయుడు బాబా, కావేరి ఎక్కడా? ఏమో అత్తయ్య, వాళ్ళ అమ్మతో గుడికి వెళ్ళినట్టుంది. ఎప్పుడొస్తారు? ఏమో నాకేం తెలుసండి. సమయానికి శేఖర్ కూడా ఇంట్లో లేడు, ఇప్పుడెలా? దేనికత్తయ్య? మంగళసూత్రం ఎవరైనా జంటతో ఇప్పిస్తే మంచిది. ఓహో, శేఖర్ లేడు, కావేరి కూడా లేదు. అవతలేమో ముహూర్తానికి సమయం అవుతోంది, ఏం చేయాలి? నాయుడు బావ స్నేహ ఉన్నారు కదా అత్తయ్య, వాళ్ళు జంటే కదా, వాళ్ళతో ఇప్పించండి. నేనివ్వనమ్మా. నిన్నెంత పెద్ద గొడవ చేశారో నీకు తెలుసు కదా. అది వేరు ఇది వేరు. సమయానికి ఇంట్లో మనిషి లేకుండా పోతే ఏం చేస్తాం? ఆయన ఉంటే ఆయన నేను ఇచ్చుండేవాళ్ళం. కావేరి ఉన్నా నాయుడు బావ కావేరి ఇచ్చుండేవాళ్ళు. అత్తయ్య ఏమో ఇవ్వకూడదు, అవతల ముహూర్తం టైం ఏమో ముంచుకొస్తోంది. ఇప్పుడేం చేయాలి? ఏమైనా సరే నేనివ్వను. నువ్వివ్వడం వాళ్ళు చూస్తారా ఏంటి? వాళ్ళెక్కడో గుళ్ళో ఉన్నారు. అయినా మంచి జరుగుతుందని మన ఇంటికొచ్చిన వాళ్లకు ముహూర్తం దాటించి చెడు చేస్తామా ఏంటి? అంతకన్నా అమర్యాద అవమానం ఇంకొకటి ఉంటాయా ఏంటి? అమ్మా, ముహూర్త సమయం మించిపోతుందేమో. మీ చల్లని మనసు మాకు తెలుసు, మీ చేతులతోనే ఇవ్వండమ్మా. లేదు రంగయ్య, చూస్తూ చూస్తూ నేనెలా ఇవ్వగలను? వద్దు. మీరెవ్వరూ వాళ్లతో ఇప్పించరు, అటు ఇటు చేసి పెళ్ళాపేస్తారా ఏంటి? ఎందుకు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇక్కడ జరిగిన విషయాలు అర్జెంటుగా అక్కడ చెప్దామంటే ఎవరు లిఫ్ట్ చేయరేంటి?
మోసపోయామత్తా. ఇది బాడీ స్ప్రే కాదు, మత్తు వచ్చి క్లోరోఫామ్ స్ప్రే. ఇందు 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 ఏంటత్తయ్యా, ఏమైంది? ఏమైందా? ఇద్దరం కలిసి మొద్దు నిద్రపోయాం. మనల్ని ఇద్దరిని వదిలేసి వాళ్ళు డిన్నర్కి వెళ్ళిపోయారు. అది మన ప్లాన్ మనకే తిప్పికొట్టిందత్తయ్యా. జరిగింది కాదు, జరగబోయేది ఆలోచించు. వాళ్ళెక్కడున్నారో ఫోన్ చేయి. అసలు డిన్నర్ అయిందో లేదో కనుక్కో. తిరిగి వస్తున్నారో లేదో కనుక్కో. ఫోన్ చేయవే. వెల్కమ్ టు అవర్ ఫార్మ్ హౌస్. కాదు పారడైజ్. ఇక్కడ ఓన్లీ నువ్వు నేను. మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక్క ఇది తప్ప. హలో హలో బావా. ఏంటైందు? సినిమా ఎలా ఉంది? ఇంటర్వ్యూలు ఇచ్చారా? సినిమా ఏంటి? అదే మీరు మాతో డిన్నర్కి రాకుండా సినిమాకి వెళ్ళారు కదా. అప్పన్న అలా కవర్ చేసిందా? లేదు బావా, సినిమా క్యాన్సిల్ చేసుకున్నాం. వై? ఏం లేదు, ఊరికే. మీ డిన్నర్ అయిందా బావా? రిటర్న్ అవుతున్నారా? లేదు, ఏ? డిన్నర్ కూడా అవ్వలేదు, చెయ్యాలి. మరి ఇంతసేపు ఏం చేశారు? జర్నీ. జర్నీ ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళారు? ఫామ్ హౌస్కే. ఫామ్ హౌస్ కా? ఎందుకు? అర్థం చేసుకోవే, ఈరోజు మేము ఇంటికి రావట్లేదు. ఇక్కడే నైట్ అంతా స్పెండ్ చేయబోతున్నాం. అమ్మకు చెప్పు గుడ్ నైట్, బాయ్. దా. ఏంటే? ఏమైంది? బావా అది ఫామ్ హౌస్కి వెళ్ళారు అత్తయ్య. అక్కడ ఫస్ట్ నైట్ చేసుకుంటారట. అనుకున్నాను, ఇది ఖచ్చితంగా దాని ప్లానే అయ్యుంటుంది. ప్లాన్ ఎవరిదైతే ఏంటి, అక్కడ కూడా ఫస్ట్ నైట్ జరగకూడదు. ఎలాగైనా ఆపాలి. ఇంట్లో మనం ఆపుతున్నామని అది వాడిని అక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది. అంత దూరంలో ఉన్న వాళ్ళని మనం ఎలా ఆపుతామే? ఎలాగైనా ఆపాలత్తయ్య. ఈ రోజు వాళ్ళు కలిసిపోయారంటే ఇక వాళ్ళని విడతీయటం ఎవరి తరం కాదు. ఏం చేసైనా సరే వాళ్ళని వేరు చేయాలత్తయ్య. ఇదిగో స్నేహ కాల్ చేస్తుంది, మాట్లాడు. హలో. హలో అక్క, అమ్మ పడిపోయింది.